ఈ సందర్భాన్ని ఉద్దేశించి మొట్టమొదట మాట్లాడవలసిందిగా తుల ఉమక్కను కోరుతున్నాను ఒక 2 నిమిషాల పాటు. జై తెలంగాణ, జై తెలంగాణ. జయశంకర్ సారుతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ముఖ్యంగా వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. జయశంకర్ సార్ పుట్టుకనే తెలంగాణ కోసం. ఆయన విద్యార్థి దశ నుంచి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, తెలంగాణకు జరిగినటువంటి దోపిడీ, పీడన, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం కోసం ఆయన 6 నిమిషాలు కష్టపడినటువంటి వ్యక్తి. ఒక విద్యార్థి దశ నుండి తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం మనకు జరిగినటువంటి అన్యాయం ఎప్పటికప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అంటే అంకెలతో సహా ప్రజలకు, ఒక మేధావులకే కాదు, విద్యార్థులకే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, అట్టడుగు వర్గ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి సారు జయశంకర్ సారు. ఆ సంకల్పంతో వారు విద్యావంతుల వేదిక ద్వారా తెలంగాణ వ్యాపితంగా కూడా 5 మంది, 10 మంది, 20 మంది సంఖ్య చూడలేదు. కానీ ఎంతమంది కనబడితే అంతమందితోటి, ఎంతమందితో చిన్న మీటింగ్ పెడితే అంతమందితోటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు చెప్తూ, ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు రావాలి, ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి అన్నటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారి కార్యాచరణ అయితే జయశంకర్ సారు ఆలోచన. ఈ 2 కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలను ఏకం చేయడంలో వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించి ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలలో ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయమే కాదు, ఇవాళ తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలన్నటువంటి పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో కలిసొచ్చే విధంగా చేసిన దాంట్లో జయశంకర్ సారు, అదే విధంగా కేసీఆర్ గారు ఉన్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలుసు. కాబట్టి జయశంకర్ సారు ఆలోచన, జయశంకర్ సారు తెలంగాణ భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి. వాళ్ళ తెలంగాణ ప్రజల వాళ్ళ ప్రతి ఒక్కరి ముఖాలలో సంతోషాన్ని చూడాలనేటువంటి ఆలోచనతోటి వారు పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నిజంగా ఎవరం ఏ డౌట్స్ వచ్చినా, ఏ అనుమానం వచ్చినా సార్ తెలంగాణ వస్తుందా అంటే అందరికీ ధైర్యం ఇచ్చేవాళ్ళు. మీరు కొట్లాడండి, పోరాడండి, నిలబడండి, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చినటువంటి సారు జయశంకర్ సారు. కాబట్టి జయశంకర్ సార్ ఆలోచనలు ఇవాళ గోదావరి, కృష్ణ నదులు ఎట్లయితే ప్రవహిస్తున్నాయో అదే పద్ధతిలో వాళ్ళ ప్రజల గుండెలలో ఆయన ఆలోచనలు ప్రవహిస్తాయి. మనమందరం కూడా జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని మనము అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని చేస్తూ రేపు భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.